కొందరు రాక్షసులు మా తాతగారు వశిష్ఠుల వారి పాదాల మీద పడి సత్రయాగాన్ని ఆపమని నాతో మొరపెట్టుకున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, కోపము, కక్ష మునిధర్మాలు కావు, మనం శాంతిగా ఉండాలి, దండన రాజధర్మం, కాబట్టి ఈ సత్రయాగం ఆపేయాలి అని నా చేత రాక్షస మారణ హోమాన్ని ఆపించారు. ఆ తరువాత కొంతకాలం గడిచింది. పులస్త్యుడు నా దగ్గరకు వచ్చి, మునీంద్ర, మా కులం నీ వల్ల భయం పోగొట్టి వృద్ధి చెందుతుంది. ఆ ఆనందంలో నీకు ఒక వరం ఇవ్వాలని వచ్చాను. ఏదైనా వరం కోరుకో అన్నారు. వశిష్ఠుల వారు పురాణ కథా శ్రవణాసక్తుండైన నాకు సమస్త పురాణాలను వినిపించు అన్నారు. అప్పుడు ఆ పులస్త్యుడు సకల పురాణవేత్తగా వర్ధిల్లు అని నాకు వరం ఇచ్చి అదృశ్యమయ్యారు. అందుకే నేను పురాణాలలో ఆరితేరిన వాడనయ్యాను అని చెప్పారు. విష్ణుమూర్తి కథలు నీకు చెప్తాను, అందులో నీకు ఏ కథ కావాలో చెప్పండి అని అడిగారు మైత్రేయునికి పరాశరుడు. అప్పుడు లక్ష్మీదేవి కథ చెప్పండి అన్నారు. లక్ష్మీదేవి ధ్రువుని కుమార్తెగా చెప్తారు కదా. లక్ష్మి సముద్రుని కుమార్తె అని మనకు తెలుసు కదా స్వామి అంటే, అవును మునీంద్ర, స్త్రీలు లక్ష్మీ స్వరూపులు, పురుషులు శ్రీమన్నారాయణుడి స్వరూపులు. లక్ష్మీదేవిని సాగరతనయ అని ఎందుకంటారు అంటే, ఒకనాడు అత్రి మహర్షి అనసూయ వల్ల ఈశ్వరాంశ సంభూతుండైన దూర్వాసుడు జన్మించాడు. ముల్లోకాలలో సాటిలేని మేటి ముక్కోపిగా పేరుగాంచాడు. ఆ దుర్వాసుడు ఒకనాడు